హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈ రోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్ని ఆకులు పచ్చేసుకున్నాం అనుకుంటున్నారా? లేదండి, చాలా రోజుల నుంచి మా వాళ్ళు నా దగ్గర థ్రెడ్డింగ్కి ఫేషియల్కి పట్టుకు వచ్చే వాళ్ళు అయితే చాలా మంది హెయిర్ ఆయిల్ చేసి వచ్చు కదా, హెయిర్ ఆయిల్ చేయొచ్చు కదా, నేను తీసుకుంటామని చెప్పేసి మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. జస్ట్ ఇప్పుడు ప్రాసెస్లో ఉందన్నమాట. మనకు కావాల్సిన ఆకులు హెయిర్ ఆయిల్కి వచ్చేసరికి ఇంకా ఇందులో ఆకు తగ్గింది ఏంటి అంటే తమలపాకు. అది కూడా ఈవినింగ్ తీసుకొచ్చి డ్రై చేస్తాం. మనం అయితే ఎండలో పెట్టకూడదండి. ఏ ఆకులైనా సరే మనం ఆయిల్కి చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా నీడలో పెట్టుకొని ఆరిపోవాలి, బాగా ఎండినట్టుగా అవ్వాలన్నమాట. ఒక 1 వీక్ టైం పడుతుంది ఇవి డ్రై అవ్వడానికి. ఇవైతే కరివేపాకు చాలా మంచిది హెయిర్కి వచ్చేసరికి. ఇవి చూస్తున్నారు కదా, మర్రి చెట్టు ఊడలండి. ఈ ఊడలు ఎలా పెరుగుతాయో మర్రి చెట్టుకి హెయిర్ కూడా అంతే లాంగ్గా, అంతే పొడవుగా చక్కగా పెరుగుతుంది. ఇది వచ్చేసరికి ఉసిరి ఆకు. మనకి వీటితో పాటు ఉసిరి కాయలు కూడా కావాలి. అవి నేను బయట నుంచి తెప్పించాలి. ఆకులు అంటే ఎండాలి కాబట్టి ముందుగానే ఎండబెట్టేశాను. ఇది మందారం ఆకండి, ఒంటి రెక్క ఎర్ర మందారం. అవి ఎర్ర మందారం పూలు. ఇది తులసి ఆకు. వీటి ఉపయోగాలు మీకు తెలుసు కదా, ఎంత బాగా పనిచేస్తుంది. ఇది గోరింటాకండి. ఇవంతా నిన్న ఎండబెట్టాను, అందుకని కొంచెం డ్రై అయినాయి. ఇదైతే నేమండి అది వేపాకు వల్ల మనకి చుండ్రు ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఈ కరివేపాకు, గుంటగరడాకు వీటి వల్ల హెయిర్ అనేది బాగా బ్లాక్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఆయిల్. వీటిలో మెయిన్గా మనకి గుంటగరడాకు చూస్తున్నారు కదా, ఇవైతే గుంటగరడాకు మొక్కలండి. ఇదే కాదు, గుంటగరడాకు మనకి అన్నిటికంటే కూడా ఇదే ఎక్కువ ఉండాలి. మనం భృంగరాజ్ ఆయిల్ కదా ఫస్ట్ తయారు చేస్తుంది, దానికోసం అని చెప్పేసి గుంటగరడాకు కావాలి. మాకు పొలాలు అందరూ నాట్లు వేసేసారు. నిన్న బాగా ట్రై చేశాను, చేలంపేటంలో తిరిగాను. ఎంత తిరిగినా యూజ్ లేకుండా పోయింది. అంటే పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో, కానీ అవి సరిపోవండి. అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను, దొరకలేదు. వేరే వాళ్ళకి చెప్పాను, వాళ్ళు తెచ్చిచ్చారు. ఇదిగోండి ఈ మొక్కలు అయితే దొరికినాయి నాకు. ఈ మొక్కలను కూడా వేర్లు రూట్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి వీటిని కట్ చేసి మనం పార్ట్స్లో పెట్టేసుకున్నామంటే మాత్రం మళ్ళీ చక్కగా చిగురులు వచ్చేస్తాయి. మనకి ఆకు అనేది మనం వెతుక్కోకుండా ఈసారి ఆయిల్ తయారు చేసుకోవడానికి బాగా వీటికి వచ్చేస్తాయి. వీటిని అయితే ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, కట్ చేశాను కదా, ఇంత అయితే వచ్చింది. దీనికి డబ్బులు అయితే కావాలి మనకి. ఇంకా ఈ 1 వీక్లో ఇవి డ్రైలోకి ఇంకా తెప్పిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి కాడలు నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఎంత బ్లాక్గా వచ్చినాయో, మన హెయిర్ కూడా అంతే బ్లాక్గా ఉంటుందండి. తెల్ల వెంట్రుకలు కూడా బ్లాక్ అయిపోతాయి. తెల్ల వెంట్రుకలు కూడా చాలా వరకు తగ్గుతాయండి. ఇవ్వండి, ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం నేనైతే పాటలో పెట్టేస్తాను. మనకి ఇంకా ఈ ఆకులతో పాటు ఇందులోకి రోజ్ పెటల్స్ కావాలి. రోజ్ పెటల్స్, తమలపాకులు కావాలండి. ఇంకా వాటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అవేంటో నేను పార్ట్ 2లో చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.